నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। అరకు లోయలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఉదయం ఘనంగా అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు। ఈ సందర్భంగా పేదలకు అన్న సమారాధన నిర్వహించారు। ఈ సందర్భంగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని, ఆ విషయమే జరుగుతున్న కుట్రలను ఖండించాలని పిలుపునిచ్చారు। దురదృష్టవశాత్తు ఈరోజు అంబేద్కర్ త్యాగాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన ఫలాలను అనుభవిస్తున్న వారు ఉన్నారన్నారు। సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క జీవితాలను ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద ఒక మేధావి అయినటువంటి అంబేద్కర్ సూచనల మేరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది ఆయన వైపు చూసినటువంటి కారణాలు ఉన్నాయి। ఈరోజు మన భారతదేశంలో కాకుండా వివిధ దేశాల్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టుకొని ఈరోజు ఆరాధిస్తున్నారని చెప్పేసి ఆ మహోన్నతమైనటువంటి నాయకుడు ఎంతటి గొప్ప వ్యక్తితో మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది।